మీ పేరు? దివ్య. దివ్య ఎక్కడి నుంచి మీరు? నేను విజయవాడ నుంచి వచ్చాను మ్యామ్. విజయవాడ అమ్మాయి. ఇక్కడ ఏం చదువుకుంటున్నారు? ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నా మ్యామ్. రైస్ మీరు కూడా బీఎస్సీ మ్యామ్. అమ్మాయిలు ఎక్కువ మంది చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మంది చేస్తున్నారా? మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు మ్యామ్. ఎస్ మ్యామ్, దట్ బాయ్స్ కూడా ఉన్నారు, బట్ కంపారిటివ్లీ గర్ల్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు మ్యామ్. ఏమంటే గర్ల్స్కి ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఇంకా మన డెవలప్ చేద్దాము, ఇంకా ఏదో చేద్దాము అన్న ఇంట్రెస్ట్ ఆ గర్ల్స్లో ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇక్కడికి వచ్చారు మ్యామ్. ఇంత దూరం రావడానికి రీజన్ అది మ్యామ్. రైట్. అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా పేరెంట్స్, మా ఫాదర్ ఫార్మర్ మ్యామ్, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా డాడీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంత దూరం వచ్చాము. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరం మీరు చదువుతారు? ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్. వన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత అంటే క్యాంపస్ సెలక్షన్స్ అవి ఎలా ఉన్నాయి, ఏదైనా కనుక్కున్నారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు మా సీనియర్స్ కానీ మా సూపర్ సీనియర్స్ కానీ వాళ్ళు కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చాయి. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. మా సీనియర్స్ కానీ వాళ్ళని మేము అందరినీ కనుక్కున్నాము, ఎట్లా ఉంటుంది, ఎట్లా జరుగుతుంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని చెప్పి మొత్తం కనుక్కున్నాం మ్యామ్. ఇప్పుడు రావేకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. మంచి పొజిషన్లో ఉన్నారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా అవన్నీ మంచి జాబ్సే ఉన్నాయి మ్యామ్. నాట్ ఓన్లీ లో అన్నదేం లేదు, మంచి మంచి జాబ్స్ ఉన్నాయి మ్యామ్. అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? మనకి ఫీల్డ్లో ఉన్నాయి మ్యామ్. ఇంకా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఇంకా ల్యాప్టాప్లో చేసేది ఉంది. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఏమంటే ఇట్లా ఫీల్డ్లోనే ఉంది మ్యామ్. ఫీల్డ్లో మనం రీసెర్చ్ వైజ్గా కానీ, ఇంకా కొత్త వెరైటీస్ని డెవలప్ చేయడంలో కానీ, ఇంకా ఉన్న వాటిని టెస్ట్ చేయడం కానీ, వాటిల్లో చాలా మంచి ఉన్నాయి మ్యామ్ జాబ్స్. ఎస్పెషల్లీ అమ్మాయిలు అదర్ స్టేట్స్లో చదివినప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేజర్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది. ఎస్ మ్యామ్. సో ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ గర్ల్స్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా మంచిగా ఉంది మ్యామ్, చాలా బాగా సెక్యూరిటీ ఉంది. హాస్టల్స్ ఉన్నాయి మాకు. హాస్టల్లో కూడా వార్డెన్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా వెంటనే స్టెప్ బై స్టెప్ మాకు మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు మ్యామ్. చాలా సెక్యూర్గా ఉంటుంది. గేట్ బయట వెళ్ళేటప్పుడు కానీ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది మ్యామ్. డుమ్మాలు కూడా సినిమాలకు వెళ్తుంటారు? ఇప్పుడు వరకు అయితే లేదు. అవునా? ఇక్కడ అవకాశం ఉందా? థియేటర్లు ఎక్కడ కనిపించలేదు? లేదు మ్యామ్. ఇక్కడ అంటే ఇది అవుట్స్కట్స్లో ఉండడం వల్ల సిటీకి వెళ్ళడానికి కూడా మినిమం ½ an hour పడుతుంది మ్యామ్. ఇంకా అంతవరకు గర్ల్స్ అయితే అవకాశం లేదు మ్యామ్. ఈ సెక్యూరిటీ వల్ల మోస్ట్లీ ఇక్కడే ఉంటాం మ్యామ్ మేము. ఇంకా మాకు కావాలంటే యాంఫీ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్ జరగడము, ఇవన్నీ ఇక్కడ మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి? నా పేరు వెంకటేష్. ఎక్కడి నుంచి ఇక్కడికి నుంచి? నేను ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి వచ్చాను. అనంతపురం. ఇప్పుడేంటి క్రికెట్ నడుస్తుంది అక్కడ? అవును, ఎంతో 1 week ముందు కబడ్డీ కూడా నడిచింది. మేమే ఆడాము, మేమే కూడా గెలిచాము కూడా దాంట్లో. రైట్. ఇంకా కాలేజ్ నుంచి బెస్ట్ పాయింట్ ఏదంటే స్పోర్ట్స్ మంచిగా ఆడితే స్కాలర్షిప్ దొరుకుతుంది. నాకు లాస్ట్ ఇయర్ దొరికింది, 40,000 దొరికింది. నాకు కాలేజ్ ఫీజు వచ్చేసి 2 lakhs. దాంట్లో నేను వెజ్ ఉండడం వల్ల నాకు 40,000 స్కాలర్షిప్ దొరికింది. దానివల్ల మా పేరెంట్స్కి ఎంతో కొంచెం హెల్ప్ చేసినట్టు. సో నైస్. ఏం చేస్తూ ఉంటారు పేరెంట్స్? మా డాడీ బిజినెస్ చేస్తాడు, మా మమ్మీ హౌస్ వైఫ్. రైట్. మీరు ఎంతమంది యాక్చువల్లీ? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫినాన్షియల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివించాలంటే పిల్లలకి పేరెంట్స్కి చాలా భారం అవుతుంది. అదే అలాంటిది మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడి అందరూ మీరు స్కాలర్షిప్ తెచ్చుకోవడం అనేది చాలా సంతోషం యాక్చువల్లీ. అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మా నాన్నకి ఎంతో కొంత హెల్ప్ చేసినందుకు. ఈ మెయిన్గా ఈ కాలేజ్ రావడం ఏంటంటే కాలేజ్ ఫీజు తక్కువ ఉందనే వచ్చా ట్రూగా. లైక్ నేను అనుకున్నట్లనే ఉంది. నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడతా, నాకు స్పోర్ట్స్ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. మన స్పోర్ట్స్ ఆడేకి వెళ్ళినా కూడా వాళ్ళు అంతా ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం గేమ్ ఆడక వెళ్ళిన రోజు 500 వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తీసుకుపోవడం, తీసుకురావడం, డ్రెస్, షూ మొత్తం వాళ్ళే ఇస్తారు. అది చాలా మంచిగా అనిపించింది. కాలేజ్ వరకు అయితే క్లాసులు కూడా మంచిగా చెప్తారు. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ చాలా, ఇక్కడ రావడం వల్ల చాలా తగ్గింది. ఎలా అంటే మాకు ప్రెజెంటేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రెజెంటేషన్ వల్ల అందరి ముందు మేము చెప్తుంటే మాకు కొంచెం స్టేజ్ ఫియర్ అనేది తగ్గింది. సో ఇప్పుడు ఎంత మంచిగా చెప్తున్నా అంటే కారణం అది. అందుకే మీడియా ముందు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. దట్స్ సో నైస్. అంటే ఎవరైనా కనుక ఇప్పుడు మన యూనివర్సిటీ గురించి తెలుసుకున్నప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, నిజంగానే ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా, ఫుడ్ బాగుందా, హాస్టల్ బాగుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇక్కడ జాయిన్ అవ్వాలని అనుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే తక్కువ బడ్జెట్లో మంచి కాలేజ్ అంటే బెస్ట్ అనేది చెప్తా. మరి ఎక్కువ అంటే వేరే కాలేజ్ ఫస్ట్ అయితే ఎక్కువ అయితే ఫీజు కట్టలేమనేసి ఇక్కడికి వచ్చా. నేను అనుకున్నందుకంటే మించి ఉంది కాలేజ్ అయితే. సూపర్.
అదైతే ప్లస్ పాయింట్. ఫుడ్ అయితే ఇన్ని రోజులు సఫర్ అయ్యాం కొన్ని రోజులు. ఇప్పుడు ఏమంటే సౌత్ ఫుడ్ వచ్చింది, దాని ద్వారా కొంచెం ఎనర్జెటిక్గా తినడానికి ఆడడానికి రైట్, హ్యాపీగా ఉన్నాం ఇక్కడైతే. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి. అవునా? ఓకే. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నారు ఇక్కడ? ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తాను. ఇక్కడ స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీటెక్ చేసి చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ స్కిల్ లేదు వీళ్ళ దగ్గర అని చాలామందికి జాబ్స్ కూడా రాని సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎస్పెషల్లీ మీరు ఎలాంటి స్కిల్ నేర్చుకుంటున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? లైక్ ఇక్కడ కాలేజ్లో అయితే ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. స్కిల్స్ అనేది ఏంటంటే ఫ్యాకల్టీ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చాలా వరకు మనకి ఇంప్రూవ్ చేస్తారనమాట. లైక్ సెకండ్ ఇయర్ నుంచి మనకి వైవాస్ ఆడడం కానీ లేకపోతే ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. లైక్ బయట ఏదైనా కాంపిటీషన్ జరుగుతుంటే వాటి కూడా తీసుకుంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ అబౌట్ స్పోర్ట్స్? మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది స్పోర్ట్స్, క్రికెట్ అవి ఏం చెప్పారు? సో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ అనేది కూడా మన తెలుగు స్టూడెంట్స్ మేమే కండక్ట్ చేసాము. అవునా? ఐ థింక్ ఈ కాలేజ్లో ఫస్ట్ టోర్నమెంట్ బిగ్గెస్ట్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసింది కూడా లైక్ టోర్నమెంట్కి పెట్టింది కూడా మన తెలుగు స్టూడెంట్స్ అనమాట. సో తెలుగు వాళ్ళు బాగున్నారు ఇక్కడ? చాలా బాగున్నారు. ఇంకా అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ చాలా బాగుంది. జనరల్గా తెలుగు స్టూడెంట్స్కి ఒకటి ఉంటుంది ఏంటంటే అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు భాష హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అమ్మో నాకు పర్ఫెక్ట్గా రాదు, ఎలాగా మన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అని ఒక టెన్షన్. లైక్ చాలా మంది స్టూడెంట్స్ 30% స్టూడెంట్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు. 30% ఉన్నారు. దట్స్ సో నైస్. అంటే బేసిక్గా మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ జిల్లా ఆర్థికంగా కొంత వెనుకబడి ఉంది, లేదు అని అంటే చాలా కొంచెం పావర్టీలో ఉన్న జిల్లాగా మనం చెప్తూ ఉంటాం జనరల్గా. సో అలాంటిది మీరు ఇంత పెద్ద యూనివర్సిటీలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్పారు? యాక్చువల్లీ మా ఫ్యామిలీ చాలా పూర్ అనమాట. లైక్ మమ్మీ డాడీ వాళ్ళంతా ఫార్మింగ్. సో ఏంటంటే ఇక్కడికి వస్తే ఏంటంటే నాకు స్పోర్ట్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో స్పోర్ట్స్ ఆడితే ఏంటంటే ఇక్కడ ఫీజు అనేది చాలా తగ్గుతుంది, ఒక 40% అంటే ఒక 40,000 తగ్గుతుంది. సో 2 lakhs అనేది మన సైడ్కి ఇక్కడ కంపేర్ చేస్తే ఫీజు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది సెట్ అవుతుంది. లైక్ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, హిందీ కమ్యూనికేషన్ బాగా పెంచుకోవాలంటే ఇక్కడికి వస్తే ఏంటంటే డిఫరెంట్ అంటే వేరే కంట్రీస్ కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో ఏంటంటే వాళ్ళతో మనం మాట్లాడుతుంటే మనకి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది అన్నమాట. లైక్ లాంగ్వేజ్ సెట్ అవ్వాలన్నా బాగా సెట్ అవుతుంది. కరెక్ట్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బీటెక్ చేసిన తర్వాత? సో ఆఫ్టర్ బీటెక్ అంటే మోడలింగ్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఎవరైనా మన యూనివర్సిటీలో ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ దిస్ ఈజ్ బెస్ట్ యూనివర్సిటీ అంటాను నేనైతే. ఎందుకంటే మనకి మ్యాక్సిమం యూనివర్సిటీలో ఏంటంటే మనకి పర్సంటేజ్ చదివి స్కాలర్షిప్లు ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకి మన గ్రేడింగ్ బట్టి స్కాలర్షిప్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ పరంగా కూడా మన స్కాలర్షిప్ ఉంటుంది అన్నమాట. రైట్. సో అది చాలా బెస్ట్ అనమాట ఇక్కడ స్టూడెంట్స్కి. రైట్. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు రుచిత మ్యామ్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ బ్యాచిలర్స్ ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నాను. ఓ చాలా డిఫరెంట్ స్ట్రీమ్ తీసుకున్నారు. రైట్. అంటే ఎందుకు పర్టికులర్గా తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మన కంట్రీలో ఎక్కువ క్రైమ్స్, ఎక్కువ హెరాస్మెంట్ కేసెస్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి జస్ట్ దాని మీద ఒక ఐడియా కోసం, నెక్స్ట్ ఫర్దర్గా ఇవి ఎలా రెడ్యూస్ చేయాలి అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అసలు దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కోర్స్ తీసుకున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఫర్దర్గా దీని మీద జాబ్స్ ఉండే అవకాశం ఏముంది యాక్చువల్లీ ఫోరెన్సిక్లో? అంటే మనం ల్యాబొరేటరీస్లో ట్రై చేయొచ్చు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అసలు అంటే ఇప్పుడు ఏదైనా మనకి క్రైమ్ అయిందంటే మనకి ఇన్స్టెంట్గా దానికి రిపోర్ట్ రావట్లేదు, దాని రిజల్ట్ రావట్లేదు, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక కేసు అయిందంటే దానికి వెంటనే మనకి రిజల్ట్ రావాలి, కోర్టులో అది మనకి రావాలి, కానీ అది ఎందుకు రావట్లేదు అంటే మనకి
ప్రాపర్గా లేదు. ల్యాబొరేటరీస్లో వర్క్ చేసే సైంటిఫిక్ ఆఫీసర్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ కోర్స్ చాలా ఎంతమంది ఉన్నారు టోటల్గా, అంటే మీ క్లాస్ రూమ్లో పర్టికులర్గా ఈ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు ఐటీఎంలో ఓన్లీ ఇది 3rd ఇయర్, మాది 3rd బ్యాచ్. ఓ రైట్, కొత్తగా ప్రవేశపెట్టారు అయితే. కొత్తగా వచ్చింది ఈ కోర్సు. మా 3rd బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయ్యారు. అంటే 2nd ఇయర్ మ్యామ్ ఇప్పుడు. రైట్. అంటే ఇది కాకుండా ఇప్పుడు మీరు ఎలా అయితే సంథింగ్ డిఫరెంట్ స్ట్రీమ్ ఎంచుకున్నారో, ఇలాంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ ఐటీఎంలో? ఉన్నాయి మ్యామ్, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, నెక్స్ట్ ఆర్కిటెక్చర్, ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి మ్యామ్. రైట్, ఇందాక అతను చెప్పినట్టు బీఎస్సీ అగ్రికల్చర్ దగ్గర నుంచి బ్యాచిలర్స్, మాస్టర్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మాస్టర్స్ ఫారెన్సిక్ సైన్స్ కూడా ఈ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రైట్. సో మాస్టర్స్ కూడా మీరు ఇక్కడే చేసే అవకాశం ఉంటుంది తర్వాత, ఓకే అంతేనా? విష్ యూ ఆల్ సక్సెస్. చాలా డిఫరెంట్ స్ట్రీమ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రిషిప్రియ, నేను కర్నూలు నుంచి వచ్చాను అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. రైట్, ఇక్కడ ఏం చదువుతున్నారు? నేను ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాను, 3rd ఇయర్ ఇప్పుడు నాది. బీఎస్సీ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? 95% ప్లేస్మెంట్ అయితే దొరుకుతుంది అండ్ మోస్ట్గా హై ప్యాకేజెసే ఉంటున్నాయి. లైక్ ఏం అంటే 60% వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో చూపిస్తున్నారు అండ్ ఇప్పుడు బాగా ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్ నుంచి. రైట్. మా సీనియర్స్ బాగా మంచి ప్లేస్మెంట్స్తోనే వెళ్ళారు, సో మాకు కూడా హోప్ వచ్చేసింది. దట్స్ సో నైస్ రియలీ. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ మీరు జాయిన్ అయిన తర్వాత, ఇన్నేళ్ళు దాని మీద మీరు చదువుకున్న తర్వాత మీకు అర్థమైంది ఏంటి? మన ఇండియా ఫుడ్ గురించి, ఇప్పుడు జరిగే పంటల గురించి, మనం తినే తిండి గురించి, ఈ చిప్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ తింటున్నారు కదా యంగ్స్టర్స్ అందరూ. సో వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? మోస్ట్లీ ఏంటంటే మనం జంక్ ఫుడ్కి పూర్తిగా అలవాటు పడిపోయాము అండ్ ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని మేము ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాము. అండ్ మేము కూడా జంక్ ఫుడ్ తినేవాళ్ళమే కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ నార్మల్గా పండించే బియ్యంకి ఇక్కడ మేము చదివేదానికి హై క్వాలిటీ ఉంటుంది అండ్ మేము క్వాలిటీస్ కానీ వెరైటీస్ కానీ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఫర్దర్ ఇంకేదైనా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి కొత్తగా సొంతంగా వెరైటీ చేద్దామని, రీసెర్చ్ వైపు వెళ్దామని కానీ, లేకపోతే సైంటిఫిక్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ ఇక్కడ బాగా జరుగుతుంది. అండ్ మాకు మోస్ట్గా ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్కువ జరుగుతాయి థియరీ కంటే. మాకు ప్రాక్టికల్ ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేస్తాము. మాకు ఫీల్డ్లో ఎలా చేయాలి, ఎలా వర్క్ చేస్తే ఏ వెరైటీ ఎలా ఉంటుంది. అండ్ ఫార్మర్స్కి ఏంటంటే లైక్ 1 acre ల్యాండ్ ఉంటే వాళ్ళు ఇంత ప్రొడక్షన్ మాత్రమే జనరేట్ చేస్తున్నారు. మేము దాన్ని డబల్ చేసి దాని ఇన్కమ్ని డబల్ చేసే ప్రాసెస్ పైన ఇదంతా జరుగుతుంది అని నా ఒపీనియన్. లైక్ యాక్చువల్లీ అమ్మాయిల్ని వేరే చోట బయట చదివించాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా పేరెంట్స్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అంటే అమ్మాయిలకి ఏం చెప్తారు? అసలు ఇక్కడ ఫస్ట్ మేము భయపడ్డాము ఎలా ఉంటుంది అదర్ స్టేట్స్కి వెళ్ళాలి అని అంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మల్గా చెప్పాలంటే అసలు ఏ భయము లేదు. మన వాళ్ళు కూడా నార్మల్గా రిసీవ్ చేసుకుంటారు అండ్ నార్త్ సౌత్ మధ్యలో ఏదో తేడా ఉంది అంటారు కానీ అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్స్, సూపర్వైజర్స్. ఇంకా నార్మల్గా మాకు ప్రతి క్లాస్కి మెంటర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఓపిక్గా వినడం కానీ, సాల్వ్ చేయడం కానీ, మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్ క్లాస్లోనే చెప్పేస్తారు, అడిగేస్తారు, క్లియర్ కూడా అప్పుడే చేసేస్తారు. రైట్. ఇన్ కేస్ అంటే ఈవినింగ్ ట్యూషన్స్ టైప్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారా వీళ్ళు? అలాంటిది ఏం లేదు. అలా ఏం లేదు. సాటర్డేస్ మాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. ఇన్ కేస్ మాకు ఏదన్నా డౌట్ కానీ ఏమన్నా ఉంటే సాటర్డే మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఫ్యాకల్టీ మొత్తం ఉంటారు. లైక్ స్టూడెంట్స్కి కాలేజ్ ఉండదు, ఫ్యాకల్టీ మొత్తం ఉంటారు. డౌట్స్కి ఆ రోజు మాత్రం కేటాయిస్తారు. ఎన్ని డౌట్స్ ఉన్నా వెళ్ళి ఆ రోజు అడగచ్చు. సూపర్ సూపర్. అంటే అమ్మ ఏం చెప్పి పంపించారు ఇక్కడికి? పేరెంట్స్ ఏం చెప్పి పంపించారు నీకు ఇక్కడికి? జాగ్రత్త, ప్రశాంతంగా ఉండు, బాగా చదువుకో, ఆరోగ్యం జాగ్రత్త, అంతే. ప్రతి పేరెంట్స్ అదే. ట్రూ 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 ట్రూ. We wish you all success, darling, really. Thank you so much for your time. My name is Puneet Raghuvanshi. Okay. I am a BTech CS 4th year student. Okay. Okay. You are from basically? Ma'am, my family lives in Angul, Odisha. Oh. Yeah. Okay. Okay. Right. मतलब यहाँ पे जो है fee structure actually for middle class people also can afford here. जी मैम, मिडिल क्लास यहाँ पे ज़्यादातर मिडिल क्लास फैमिलीज़ के बच्चे ही पढ़ते हैं. यहाँ पे नॉर्मल सा बेसिक स्ट्रक्चर है. जैसे दूसरे अपन यूनिवर्सिटीज़ में जाएंगे तो 17-18 लाख इज़ मिनिमम. अगर अपन साउथ की बात करें तो
20 lakh. 20 lakh is minimum. But here 10 to 12 lakh में हम अपनी 4 years की डिग्री कंप्लीट कर सकते हैं. जी, एक्चुअली बीटेक करके जी मैम. बिना जॉब बहुत लोग हैं बाहर. जी मैम है. तो यहाँ पे स्किल का डेवलपमेंट के बारे में बाहर सब लोग बोल रहे हैं कि स्किल डेवलपमेंट नहीं है, स्किल डेवलपमेंट नहीं है बोल रहे. तो यहाँ पे क्या कर रहे हैं आप लोग? मैम मैं जितना 4 साल में जान गया हूँ, स्किल हमको खुद डेवलप करनी पड़ती है. कॉलेज कुछ प्रोवाइड नहीं करेगा. जी. कॉलेज एजुकेशन प्रोवाइड करता है. गुड. स्किल हमें खुद डेवलप करनी पड़ती है. डिग्री सब कर लेता है, बट वही है जिसमें स्किल रहती है, जिसमें कैपेबिलिटी रहती है, वही अच्छी कंपनी में प्लेस हो पाता है. और आज की डेट में एक्सपीरियंस बहुत ज़्यादा मैटर करता है. राइट. कॉर्पोरेट लाइफ में भी एक्सपीरियंस बहुत ज़्यादा मैटर करता है. जिस हिसाब से आपका एक्सपीरियंस होगा उस हिसाब से आपकी ग्रोथ बढ़ेगी. अभी की डेट में इंडिया की बात करूँ तो फ्रेशर्स को ज़्यादातर कंपनी वो मतलब पूछती नहीं है. अगर आप फ्रेशर्स के लिए अप्लाई कर रहे हो बाहर तो आपको रेफरल के थ्रू ही जाना पड़ेगा. तो 3 to 4 लाख मिनिमम पैकेज है मैम. वही और वही फिर 3 से 4 साल का एक्सपीरियंस हो जाएगा तो वही पैकेज आगे बढ़ जाएगा. राइट. जी मैम. जी, कैंपस सिलेक्शंस मैम अभी अभी आने का चांस है आपको? जी मैम अभी देखो मैम विप्रो आने वाली है. जी. तो मैम उसके लिए हमने अप्लाई भी किया था. उनने ऑन साइट इंटर्नशिप मांगी थी 3 months की, जो हमने उसके लिए अप्लाई किया है. देखिए कॉलेज हमें अच्छी अपॉर्चुनिटी दे रहा है. बस वही ग्रैब करने की हमें बस वही ग्रैब करना है. बाकी हम भी बाहर भी अप्लाई कर रहे हैं. जी. ये कहीं अच्छी जगह हो जाए. राइट. थैंक यू एंड वी विश यू ऑल सक्सेस वंस अगेन. थैंक यू सो मच. गुड इवनिंग. गुड इवनिंग. नाम क्या है आपका? माय नेम इज़ अंश शर्मा. अंश शर्मा. यस मैम. ठीक है. आप कहाँ से? मैम मैं यहाँ से मैं झांसी से हूँ, यूपी. अच्छा. हाँ, नियर बाय ओनली. Why this college? Why you have chosen this college? I have chosen this college. Basically, I am a sports player because I have chosen this. I am doing B pharmacy here. Okay. But I have a huge interest in cricket and all, and so I have chosen this college because there is a good environment of sports and academics also. And I know few of them which have passed from here. Many of them are playing Ranji Trophy from here, Board Trophy from here. They are playing national level. So that's why I have chosen this college. So Right. I can focus on my sports and also and as well as academics. राइट. राइट. तो आपका फ्यूचर प्लान्स क्या है आफ्टर दिस एक्चुअली? Vietnam. आफ्टर दिस क्या करने वाला है आप? I'm just preparing myself and इसके बाद? I just want to be a cricketer. That's अच्छा, यू आर इनटू प्योरली क्रिकेट 100%. Yes. सो ये पढ़ के क्या फ़ायदा है फिर? just side by side. राइट. Yes. भाई एजुकेशनल वाइज आप क्या करना चाहते हैं उसके बाद? Educational wise, if we talk separate from this, I just want to be placed in a well-recognized pharmaceutical industry. I've seen so many of the industries such as Cipla, Sun Pharma, and few multinational companies and all. राइट. जनरली डे स्केड्यूल कैसा रहता है यहाँ पे? जनरली मैम स्केड्यूल पर्सनली मेरा शेड्यूल की अगर बात करें तो मेरा शेड्यूल बहुत ही मतलब रिलैक्स रहता है आपका थोड़ा सा? नॉट एट ऑल. मेरा शेड्यूल मैं 5 बजे से उठता हूँ सुबह और 5 बजे से 5:30 आई हैव टू कम एट ग्राउंड. एंड 5:30 to 9 आई एम एट द ग्राउंड. उसके बाद मेरे को कॉलेज जाना होता है. 9 AM to 12:50 हमारी क्लासेस रहती हैं. उसके बाद फिर लंच का टाइम रहता है तो लंच 1:30. Till 1:30, then again we have to go to classes till 3:30. Okay, then 3:30, then I'll take the rest for 1.5 an hour. Then again I have to come to ground till I'm there. I have to do the physiotherapy exercises and all. Then after I have to go gym. So basically my day is full. Totally packed. Yeah, totally packed. So what about the food here actually? The food is really good here. In the mess, they provide good quality food. They provide a healthy food here. Apart from this, you have a hostel facility right here. Yeah, we have So a what hostel about the facility. hostel then? Ma'am? What about the hostel? Our hostel is pretty good as well as they are day by day they are maintaining everything better than yesterday, better than the past days. Right. We wish you all success once again. Thank you so much. Thank you. Thank you. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కూడా ఒకసారి అడిగి ఎగ్జాక్ట్లీ యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. హలో. మీ పేరేంటండి? మణీంద్ర అండి. మణీంద్ర. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. అవునా? ఏం చేస్తుంటారు పేరెంట్స్? పేరెంట్స్ డాడీ ఫార్మర్, ఇంకా మదర్ అండ్ టీచర్ అండి. ఓ రైట్. సో అంటే ఎందుకు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? కొత్త ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం
ఎక్కువ దూరం చదువుకోవడం అలా ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అన్నారు, అందుకని వచ్చి. రైట్. సో ఈ యూనివర్సిటీ గురించి ద బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు? స్పోర్ట్స్. అవునా? స్పోర్ట్స్. రైట్. మీరు ఏ స్పోర్ట్లో ఉన్నారు? నేను క్రికెట్, కబడ్డీ అండ్ వాలీబాల్. రైట్ రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ మీరేమంటారు? హాస్టల్ ఓకే అండి, బాగుంటుంది, అది తప్పే ఉండదు. నార్త్ అండ్ సౌత్ ఫుడ్ ఉంటుంది, సో ఫుడ్ వల్ల ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. అండ్ స్టడీస్ అండ్ ఓకే అండి, మనం పెట్టిన డబ్బులకి వర్త్ ఇట్. యా. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ అంటే యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవాలి అని అంటే కనుక నార్మల్ జనరల్ పబ్లిక్కి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎఫోర్డబుల్ సిచ్యువేషన్స్ ఉండవు. అలాంటిది ఇక్కడ ఎఫోర్డ్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎఫోర్డబుల్ అండి, కంప్లీట్లీ ఎఫోర్డబుల్. బేసిక్లీ ఐఎమ్ బీఎస్సీ హార్టికల్చర్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అరౌండ్ 5 lakhs per year ఉంటుంది. ఇక్కడ అరౌండ్ 2 lakhsలో మొత్తం అన్నీ అయిపోతుంది. నైస్. కంప్లీట్లీ అఫోర్డబుల్. రైట్ రైట్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి యాక్చువల్లీ? ఫార్మర్. అవునా? ఫార్మర్. రైట్ రైట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్, విష్ ఆల్ సక్సెస్.